హాయ్ గైస్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాం. శ్రీరామనవమి. సో శ్రీరామనవమికి మా ఊరైతే వెళ్తున్నా. ఈ పెళ్ళైన 9 ఇయర్స్లో నేను వెళ్ళడం థర్డ్ టైము. మా ఊళ్ళో శ్రీరామనవమి అయితే బాగా జరుగుతుంది. ఈసారి వెళ్తే వెళ్దాం, లేకపోతే లేదనుకున్నా. ఫైనల్గా వెళ్తున్నా. ఇక్కడనే రెడీ అయినాం, 11 వరకు స్టార్ట్ అయినాం. కొంచెం ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మాతోటి కాలేదు. పోయేటప్పుడు కార్లో నేను చల్లగానే ఉంది, అక్కడికి అయినాక చూడు అస్సలు వశపడలేదు. అన్ని జాతరలు ఈ సమ్మర్లోనే వస్తాయి, ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ ఆ వేడికి ఆ ఎండకు అసలు వశపడదు. అవును, మా విలేజ్ నేమ్ మీకు తెలియదు కదా? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మాదైతే ఉప్పర్ మలయాళ, అంటే మా మమ్మీ వాళ్ళది. నేను పుట్టి పెరిగింది ఉప్పర్ మలయాళ. ఇదే గంగాధర మండలం. మా అత్తగారిది కరీంనగర్ అన్నట్టు. కరీంనగర్ టు ఉప్పర్ మలయాళ ఎంతసేపు? మా అంటే 1/2 అవర్, 20 మినిట్స్లోనే పోవచ్చు, తొందర పోతే. ఇక మా ఆయన మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి వేములవాడ వెళ్ళిండు పని మీద. వచ్చేసరికి కళ్యాణం అయితే స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ సగం అయిపోయింది. చూడండి మీరు కూడా. ఇది ఆజ్ఞం సమర్పయామి. ఓం అఖిలభోగాయ పరిహరివం జన ఏకపరివాసమః సకలవిస్తా వివాహితాత్మాత్మకం పరిపరిస్తః అడ్డా సమర్పయామి. తాగ్రాహే నమః. ఇది పుష్పైపోదయామి. దేవాత్రాయే నమః. దేవేశ్వయామి. శ్రీ సీతారామచంద్రమూర్తి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అమ్మవారికి పుష్పమంటలు తెచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్టేజ్ పైకి అందించండి. పుష్పమంటలు అందరూ చూసి ఇక్కడికంటే మా ఊర్లో అని చెప్పుకుంటే బాగుంటుంది. పూజ బాగా చూపెట్టే మంచిగా అనుకుంటా. అటు ఇటు తిరుగు. శ్రీనివాస్ గారు 50 కిలోల బియ్యం ఇచ్చారు. శ్యామల ముత్తురాములు గారు, చారగుండ గోపాల్ రెడ్డి 25 కిలోల బియ్యం ఇచ్చారు. పిట్టల రాము సుష్మా గారు 25 కిలోల బియ్యం ఇచ్చారు. గోండాల లక్ష్రెడ్డి గారు 25 కిలోల బియ్యం ఇచ్చారు. ఒక పెరుగు డబ్బా సమర్పించారు. రెండ రాజరెడ్డి తండ్రి బాబరెడ్డి గారు, ముడిగ సత్తయ్య గౌడ్ గారు ఒక పెరుగు డబ్బా అందించారు. రెడ్డి గారు. కళ్యాణం అయిపోయే వరకు కాసేపు అయితే ఉన్నా అక్కడ. తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయ్యే వరకు ఇంటికి వచ్చేసిన. ఆ శారీలో నా వల్ల కాలేదు. ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళినాం. అమ్మో, నా బాడీ అయితే అసలు చలికి తట్టుకోదు, అసలు వేడికి కూడా తట్టుకోదు. ఇప్పుడు నేను డ్రెస్ వేసుకున్నా కూడా అసలు సాటిస్ఫాక్షన్ లేదు. బట్ మా వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు అండ్ భోజనం చేయాలి అక్కడనే అని వెళ్తున్నా. నేను మా పాప ఇద్దరం డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. కళ్యాణం జరిగే టైంలో అందరూ బిజీ ఉన్నారు, కూర్చున్నారు ఎక్కడోళ్ళు అక్కడ. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే కలిసింది నన్ను. చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా, స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది కలిసిండ్రు. అందరినీ వీడియో తీయలేదు, బట్ కలుస్తారు అంతే. మా మమ్మీ మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి నాకు పిల్లలకైతే ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చింది. ఈ టెంపుల్లోనే సైడ్కి అందరం కూర్చొని తిన్నాం. మా నవీన్ వాటర్ తెచ్చి ఇచ్చిండు. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా భోజనం చేసి వెళ్తారు, ఎంతమంది అయినా కానీ. అంత వేడిలో మనం కడుపు నిండా తినకపోయినా చేయి అయితే కడగాలి అక్కడ. సో ఇక లైట్గా తిన్నాం అందరం. ఇక కళ్యాణం అయిపోయింది, అక్కడ ఫ్రీ అయింది కాబట్టి దేవుళ్ళని అయితే వీడియో తీసుకున్నా. ఈసారి అయితే చాలా మంది వచ్చారు. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళినామేగా, ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి భరత్ ఉంటుంది అనమాట. పెళ్ళి అయిపోయినాక భరత్ ఉండాలి కదా, అంటే దేవుళ్ళని ఊరేగింపు వేసుకొని వస్తారు. ఊరి చివరి వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు అన్నట్టు. సో మళ్ళీ వెళ్ళినాం అక్కడికి. గ్రామ పంచాయతీ దగ్గర ఈ టెంపుల్ ఉంటుంది. ఎవరైనా షూటింగ్ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. మా ఊరైతే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ పక్కకి ఒక గద్దె చెట్టు, దీన్ని సవాట్ అంటారు. ఇక్కడనే అన్ని చర్చలు జరుగుతాయి, పంచాయతీలు జరుగుతాయి, ఏమైనా ఇక్కడనే అన్నట్టు. ఇక ముసలోళ్ళకి టైంపాస్ కాకపోతే ఇక్కడనే కూర్చుంటారు. మా తాత అయితే ఎప్పుడు చూసిన ఇక్కడనే కనబడతాడు. ఈ చెట్టు కింద చల్లగా కూర్చుంటారు అన్నట్టు. ఇక ఊరేగింపుకి అన్ని సిద్ధం చేసిండ్రు. ట్రాక్టర్కి అయితే మంచిగా డెకరేషన్ చేసి అక్కడ రెడీ పెట్టారు.
డీజే సౌండ్ వినబడంగానే మా ఊర్లో అందరు అలర్ట్ ఉంటారు. ఇక స్టార్ట్ అవుతుంది అన్న ఎగ్జైట్మెంట్లో అందరు వచ్చి ఆ సవట్ కాడ ఉంటారు అన్నట్టు. ఆ గ్రామ పంచాయతీ దగ్గర అంత పెద్ద ప్లేస్ ఉంది కదా, అక్కడ ఆడతాం దాండియా.
కోల పరమేశ్వర కోల కోల రామయ్య పరమాత్మ కోల కోల రామయ్య బాలమయ్య చేతి కోల భగవంతుని కోల మోన సీతమ్మ భలే భక్తి కోల మోన సీతమ్మ ఇక ఫ్రైడే శ్రీరామనవమి రోజు హాలిడే కదా, సాటర్డే మేము హాలిడే తీసుకున్నాం. ఇక సండేనే సండే రోజు 4కి వచ్చినాం మేము కరీంనగర్కి. ఈ మధ్యలో ఏందో ఏమో ఒక వారం పోవడవుతుంది మా ఊరికి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.